ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డికి ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి మొట్టమొదటిసారిగా డోన్కి విచ్చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహం పూలమాలలు వేసి అక్కడి నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ నందు బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2021 ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు నా వెంటే ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. కొందరు నాయకులు కోట్ల వేరు, సుబ్బారెడ్డి వేరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేను కోట్ల కుటుంబంలో ఒక సభ్యునిగా పెరిగానని, ఈరోజు డోన్కి వచ్చే ముందు కోట్ల కుటుంబంతో ఆశీర్వాదం తీసుకొని డోన్కు రావడం జరిగిందని, ఇకపై డోన్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏది జరిగినా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొంటానని, నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తానని తెలిపారు. డోన్ నియోజకవర్గానికి సంబంధం లేని నాయకులు, సభ్యత్వం లేని నాయకులు పెత్తనాలు కొనసాగిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తల్ని పక్కన పెట్టిన ఎవరెవరో పెత్తనాలు చేస్తున్నారు. ఖబర్దార్, ఇక నుంచి ఇవన్నీ జరగవు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మల్లికార్జున, యువ నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి, భరత్ రెడ్డి, కూటమి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నడిచిన పేదల పెన్నిది వంట, పలికే గుణము కల్లా మంచితనము నీదంట, పెద్దవాళ్ళ మాటలను ఎప్పుడు చెప్పదాకని కాదు. దానికి ప్రతిపక్షంగా మనమంతా కూడా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయుడు లోకేష్ గారికి, అలాగే తర్వాత మన డోన్ ఎమ్మెల్యే పెద్దవారు గురువులు పూజ్యులైనటువంటి కోట్ల సూర్యప్రకాష్ ఆశీస్సులతో అలాగే చెప్పడం జరిగినది. అలాగే చంద్రబాబు నాయుడు గుర్తించేది ఏమిటంటే, ఇది అందరూ కూడా మన కార్యకర్తలు, నాయకులు చేసే కృషి ఫలితమే ఈ రోజు మన చంద్రబాబు ఫస్ట్ లో కూడా ఇక్కడ జెండా కట్టడానికి భయపడే సిచ్యువేషన్ లో ఈ జెండా పని ఈరోజు ఇంతమంది కార్యకర్తల మంది నిలబెట్టుకున్నారంటే మాత్రము అన్నగారి కృషి కష్టం వల్లనే జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కానీ, తర్వాత లోకేష్ బాబు ఆశీస్సులు కానీ, రాష్ట్ర జాతీయ కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు మంచి పదవి తీసుకొచ్చుకొని రైతులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి అందరికీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం లేని ఎర్రనాలు కూడా ఉన్నారు డోన్లో. గత 3 సంవత్సరంలో వాళ్ళు ఎవరు కూడా పనిచేసిన విధానం కూడా తెలియదు. మొన్న వచ్చారు ప్రకాష్ రెడ్డి అన్న గారితో పాటు. ఈ డోన్ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలంతా గడ్డకు పెట్టి సభ్యత్వం లేని ఎర్రనాలు పరిపాలిస్తున్నారు. రేపటి నుంచి ఈ ఎర్రనల్ల పరిపాలన సాగదు. ఎందుకంటే నేను ప్రకాష్ రెడ్డి అన్న గారికి ఖచ్చితంగా కాళ్ళు పట్టుకొని గారికి విన్నవించుకొని
ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో కష్టపడిన కార్యకర్తలు వాళ్ళే పరిపాలించాల డోర్ నియోజకవర్గాన్ని. పక్క నుంచి వచ్చే నాయకులు కానీ పక్క మండలాల కార్యకర్తలు కానీ ఎవరైనా పరిపాలించడానికి వస్తే మనమందరం కూడా సిద్ధంగా ఉండి ఎదుర్కొని మనము ఓట్లేసి గెలిపించింది కోట్ల కుటుంబానికి. మన మీద వారి పెత్తనం ఎంతవరకైనా ఉన్నా మనం సహిస్తాం. వారు చెప్పులు మోయడానికైనా ఓకే, కానీ పక్కన మండల నాయకులు కార్యకర్తలు వస్తే ఇక్కడ ఈయన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద పెత్తనం చెలాయిస్తే ఒక్కొక్కరికి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఎవరికి ఏమి ఇబ్బంది రాదు. ఖచ్చితంగా అన్ని కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు కంప్యూటర్లో అన్ని దాచిపెట్టాడు. ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ విధంగా గత 5 సంవత్సరాలు కష్టపడినాడు అనేది అందరికీ మీరందరూ గమనించాలి. వారికి నాకు ఏ విధంగా పదవి వచ్చిందో ఆ విధంగానే అందరి కష్టపడిన కార్యకర్తలు కూడా అందరికీ పదవి వస్తారని చెప్పి కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా లేరు, ప్రతిదీ గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీని కాపాడడానికి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఇంత మునుపు ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఖచ్చితంగా మీరంతా కష్టపడి పార్టీని బలోపేతం చేసి మరీ కూడా తెలుగుదేశం పార్టీని మనము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని మా దృష్టికి వస్తున్నాయి. గత 3 నెలల నుంచి నేను అన్నీ గమనించుకుంటా ఇంట్లోనే ఉన్నా.